వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజు మనతో ఒక కళాకారులు ఉన్నారు, ఒక జర్నలిస్ట్ అని చెప్పొచ్చు. సో వివిధ రంగాల్లో పనిచేసినటువంటి వ్యక్తి, నెల్లూరుకు పరిచయం అక్కర్లేనటువంటి పేరది. ఆయనే దోర్నాల హరిబాబు. మరి వారిని కార్యక్రమానికి స్వాగతిద్దాం. నమస్కారం హరిబాబు గారు. నమస్తే సార్. సాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దోర్నాల హరిబాబు నెల్లూరు వాళ్ళందరికీ ఒక న్యూస్ రీడర్గా పరిచయం, ఆ తర్వాత కామెడీ వైపు వెళ్ళిపోతూ హాస్య రంగ కళాకారుడిగా పరిచయం. అయితే అసలు ఎవరి దోర్నాల హరిబాబు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రస్థానం గురించి తెలియజేయాలంటే? నెల్లూరు జిల్లానే సార్ మాది. అయితే ఉదయగిరి మండలం. మా పూర్వీకులు, మా ముత్తాత తాతలు అంతా కూడా ఉదయగిరి మండలం, ఏపిలిగుంట గ్రామం, మర్రిపాడు మండలం ఇప్పుడు అయింది అది. అక్కడి నుంచి వృత్తిరీత్యా మా ఫాదరు ఇక్కడికి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో ఆయన అటెండర్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇక్కడికి రావడం జరిగింది 40-45 ఏళ్ల క్రితం. ఓకే. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వృత్తిపరంగా ఇక్కడ ఉంటుంటే ఇక్కడే మేము చదువుకోవడం, నేను నా విద్యాభ్యాసం ఇక్కడే అన్నీ జరిగాయి అన్నమాట. అలా ఇది. మరి మొదట న్యూస్ రీడర్గా పరిచయం అయ్యారా, లేకపోతే ఇంకేదైనా అనుభవం ఉందా మీకు? ఫస్ట్ నాటక రంగం అండి. ఏం చదువుకున్నారు? నేను బీకామ్ డిగ్రీ చేశాను. బీకామ్ చేశారు. పీజీ డిస్కంటిన్యూడ్, ఎంకామ్. అయితే నాటక రంగం వైపు నాకు పొన్నాల రామ్ సుబ్బారెడ్డి గారని సీనియర్ నటులు, హంస అవార్డు గ్రహీత, ఆయన పౌరాణిక పద్య నాటకం. ఓకే. ఆ పౌరాణిక నాటకాల్లో నాకు కృష్ణారెడ్డి గారని అభిమన్యుడు చేసేవాడు క్యారెక్టర్. సో ఆయన దగ్గరికి ట్యూషన్కి వెళ్ళేవాడిని. ఆయన నన్ను రామ్ సుబ్బారెడ్డి గారికి పరిచయం చేయడం జరిగింది. చేసిన తర్వాత చాలా నాటకాలు ఆడడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రత్యేకత ఏంటంటే ఒక పద్యాన్ని భావయుక్తంగా పాడడం. కొంతమంది ఏంటంటే రాగాల్ని ఎక్కువగా తీస్తూ పాడతారు. ఇప్పుడు లైక్ డివి సుబ్బారావు గారు, అదొక పక్కి, చేమకుర్తి వెంకటేశ్వరరావు గారు, అట్లా వీళ్ళంతా. కానీ ఈయన కొంత బాణి మార్చి పద్యాన్ని భావయుక్తంగా పాడడం ఆయన బాణి. అక్కడ షైన్ అయ్యారు. ఓకే. హంస అవార్డు వచ్చింది ఆయనకి. ఆయన దగ్గర ఆయన ఏంటంటే నేను బుక్ పట్టుకొని నిలబడేవాడిని అండి. నాకు భాష ఆయన దగ్గర నుంచి వచ్చింది. నాటకం అంటే 5 గంటల నాటకం ఆడేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు అంత ఓపిక పోయింది. ఆ నాటకాల్లో చిన్న చిన్న వేషాలు నేను చాలా క్యారెక్టర్స్, భక్త రామదాసు, తర్వాత విషాద సారంగధర, చిత్రనళీయమని నలదమయంతి నాటకం అండి, హరిశ్చంద్ర, ఇట్లాంటి నాటకాలు ఆయన ఒక 5 నాటక పంచకం అని తీసుకొని రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా ఆయన నాటకాలు ఆడారు. ఆయనతో పాటు అన్ని ఊళ్ళు తిరిగాను నేను. అలా భాష నాకు అబ్బింది. అయితే పౌరాణికం నాకు వంట పట్టలేదు. ఎందుకని? పద్యం అదంతా కూడా ఏంటంటే, ఎందుకంటే నాకు సోషల్ వైపు ఈ సినిమాలు, అప్పట్లో బాగా సాంఘిక సినిమాలు ట్రెండింగ్లో ఉన్నాయి, దట్టు కామెడీ అన్నమాట. సరే, మనం సాంఘికాల వైపు వెళ్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చి మురళీ ఆర్ట్స్ అని చెప్పి మా మిత్రుడు మురళీమోహన్ రావు గారు, అప్పుడు మేమందరం కలిసి ఒక స్కిట్స్ రూపంలో, ఏదంటే కరెంట్ అఫైర్ని తీసుకొని ఆ కరెంట్ అఫైర్కి కామెడీని జోడించి స్కిట్స్ చేయడం, దాంట్లో సక్సెస్ అయ్యాం. ఆ టీం చాలా ప్రదర్శనలు చేసాం. మేము రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకొచ్చుకున్నాం. అంటే పౌరాణికంలో కూడా మీరు ప్రవేశం ఉంది కాబట్టి ఏదైనా ఒక పద్యం మా ప్రేక్షకుల కోసం. ఒక హరిశ్చంద్రలో జాషువా పద్యం గారి పద్యం ఒక్కటి పాడతాను. ఎందుకంటే రామ్ సుబ్బారెడ్డి గారు ఆ పద్యాలు పాడేవాళ్ళు అనమాట కాటి సీన్లో. అదొక్కటి పాడతాను. అయితే నాకు దాని మీద పూర్తిగా అవగాహన నాటుకుంటేనే కాటి సీన్. ఒక్కసారి దాన్ని, ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కలసిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలోన కలసిపోయే, ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికల్గన్న చిత్రలేఖకుని కుంచెయు నశించే, ఇది పిశాచులతోడ నిటాలేక్షణుండు గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులలయ అవని పాలించు భస్మ సింహాసనంబు. చాలా
చాలా చక్కగా ఉంది, దానిలో స్పష్టత కానీ. సో ఇంత చక్కగా పాడుతున్నారు, మళ్ళీ పౌరాణికంలో మీరు రాణించలేకపోతే అంటే సోషల్ రంగం మీద, సాంఘిక నాటక రంగం మీద మొక్కు సార్. అందుకే ఆ కామెడీ దీంట్లోకి ఇందాక నేను చెప్పినట్టుగా స్కిట్స్లోకి రావడం జరిగింది. సో స్కిట్స్లోకి వచ్చి ముందు వచ్చారా, లేకపోతే న్యూస్ రీడర్గా ముందు వచ్చారా? అంటే ఈ స్కిట్స్కి ముందు పౌరాణికానికి మధ్యలో ఈ ఏసియన్ న్యూస్ రీడర్గా నాకు అవకాశం ఇచ్చారు శివకుమార్ రెడ్డి గారు. అప్పుడు ఏసియన్ ఛానల్ స్థాపించినప్పుడు, తర్వాత సుబ్బారావు గారు, ఇద్దరు నాకు మంచి లిఫ్ట్ ఇచ్చారు. అక్కడ వాళ్ళ జర్నలిస్టుల దగ్గర ఈ న్యూస్ రీడర్గా నలగడం, అలా ఆ జర్నలిజం కూడా అలవాటైంది సార్ నాకు. ఓకే, దాని తర్వాత మీరు జబర్దస్త్కి వెళ్ళారా? అవును, అక్కడ న్యూస్ రీడర్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడే ఈటీవీలో ఛాన్స్ వచ్చింది, స్మైల్ రాజా స్మైల్ అని. ఆ దాంట్లో మనం స్టేట్ అవార్డు విన్నర్స్గా మేము సెలెక్ట్ అయ్యాం. ఒక దాదాపు 123 మంది 23 జిల్లాల నుంచి, అప్పుడు 23 జిల్లాలు ఉండేవి కదా, మనం అది సెలెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి అన్ని ఛానల్స్లో కామెడీ షోస్. అవును, కామెడీ షోస్లో ముందు రంగప్రవేశం చేసింది జబర్దస్త్ ద్వారా మీరే, కానీ రాణించలేకపోయారా? కారణం ఏంటి? లేదు, జబర్దస్త్లో కొన్ని మనం ఏంటంటే శేషు గారని ఆ టీంలో చేశాను సార్ జబర్దస్త్లో. ఇప్పుడు కూడా ఉన్నారు శేషు? ఉన్నారు ఇప్పుడు దాంట్లో లేరు, వరకు ఇప్పుడు లేరు. అయితే ఆ శేషు గారి టీంలో దాదాపు 40-50 ఎపిసోడ్లు చేశాం. శేషు గారికి మంచి సినిమా అవకాశాలు పడ్డాయి. ఓకే, పడినప్పుడు మురళీ గారని, గుండు మురళీ గారు, ఆయన ఫేమస్ నెంబర్ 2గా ఉన్నారు దాంట్లో. తర్వాత నేను అట్లా చేసి ఆయనకు అవకాశాలు వచ్చినప్పుడు ఈటీవీ వాళ్ళని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. టీమ్ లీడర్గా మురళీ గారిని కానీ లేకపోతే నాకు కానీ ఇవ్వండి సార్, ఆయన అంటే ఆయనే సినిమాలో అవకాశం వచ్చింది, నేను వెళ్తున్నానని చెప్పిన తర్వాత అదే వాళ్ళు అప్పుడు ఏదో టైం తీసుకున్నారు. ఓకే, అయిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి స్టార్ మా టీవీ స్టార్ మా అయింది. అప్పుడు మనకు మంచి అవకాశం వచ్చింది, ఎందుకంటే హైదరాబాద్లోనే ఉంటున్నాము, ఫస్ట్ ఫీడింగ్ ఉండాలి. అవును కదా, అది ఇప్పుడు అక్కడే ఉంటే ఏదో ఒక ప్రోగ్రామ్ చేయందే మనం గెటం కాలేదు, అక్కడ పోయి కూర్చొని మనం పెట్టుబడి పెట్టుకొని చేయడం అని. ఆ టైంలో స్టార్ మాలో ఒక 2 ఏళ్ళ అగ్రిమెంట్ ప్రోగ్రామ్ వచ్చిందండి, కామెడీ వార్తలని. అంజాద్ బాబు గారని నెల్లూరు ఆయన రికమెండ్ చేసి కిషోర్ దాస్ గారు, భవీర్ రవి గారు, వీళ్ళందరి కాంబినేషన్లో ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అది డైలీ షూట్. సో ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయాం. ఇంకా తర్వాత మళ్ళీ పిలిచినా మనం వెళ్ళలేకపోయాం జబర్దస్త్. ఓకే, మళ్ళీ పిలిచారు? తర్వాత చేశాను నేను, తర్వాత కూడా 2-3 వాళ్ళకి అకేషనల్గా చేశాను. మురళీ ఆర్ట్స్తో మీకు విభేదాలు ఏంటి? మురళీ ఆర్ట్స్ సింగంశెట్టి మురళితో మీకు విభేదాలు ఎందుకు వచ్చాయి? విభేదాలు ఏంటి అసలు? విభేదాలు ఏం లేవండి, అది అసలు ఎవరు చెప్పారో అర్థం కావట్లేదు. నెల్లూరులో అందరూ కూడా సింగంశెట్టి మురళితో, మురళీ ఆర్ట్స్తో విభేదాల వల్ల హరిబాబు క్రియేషన్స్ పెట్టుకున్నారు. ఏం లేదు, విభేదాలు ఏమీ లేవు. బట్ కాకపోతే ఏంటంటే మేము చాలా దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ప్రోగ్రామ్స్ చేసాం. ఒక చిన్న మాట తేడా వచ్చి మేము ఎవరి పాటికి వాళ్ళు చేసుకుందాం అనుకొని మేము మాట్లాడుకొనే చేసుకున్నది. ఈ రోజు కూడా నేను ఆయనతో మాట్లాడతాను. మాట తేడా అంటే గొడవ ఉంది? గొడవ ఏం లేదు, చిన్న ఇది చెప్పింది ఏదో ఆయన ఏది కాదంటే అంతే. ఓకే, అట్లయితే మీ ప్రోగ్రామ్ మీరు చేసుకుని నా ప్రోగ్రామ్ అంతే. తర్వాత హరివిల్లు క్రియేషన్స్ అని మన ద్వారా మన ప్రోగ్రామ్, మురళీ ఆర్ట్స్ ద్వారా ఆయన ప్రోగ్రామ్స్ అట్లా చేస్తున్నాం. ఈ రోజు కూడా మంచి ఫ్రెండ్ నాకు, ఈ రోజుకి మేము మాట్లాడుకుంటాం. నేను ఉగాది నేను మన హరివిల్లు క్రియేషన్స్కి ఉగాది పురస్కారాలకు ఇన్వైట్ చేస్తే వచ్చారు, పురస్కారం తీసుకున్నారు, హ్యాపీగా. ఏం లేవండి, ఏం లేవు. ఓకే, హ్యాపీ, మనస్సాక్షిగా హ్యాపీగా ఉన్నాం ఇద్దరం. ఓకే, ఆ తర్వాత ఇంకా జబర్దస్త్ స్కిట్లు చేశారు కదా, ఏదైనా ఒక జబర్దస్త్ స్కిట్, మంచి స్కిట్లో మీ పాత్రలో బాగా హాస్యాన్ని పండించినటువంటి? అంటే ఒక జబర్దస్త్ అనే కాదు, నాకు బాగా పేరు తెచ్చిన వైరల్ అయిన స్కిట్టు బయోడేటా అంటాం స్కిట్. అంటే ఒక ఇంటర్వ్యూకి ఒక అతను వస్తే అతన్ని ఆ ఇంటర్వ్యూ చేసే అతను క్వశ్చన్ అడిగితే అతను కరెక్ట్గా చెప్పకుండా తిక్కగా చెప్తే సమాధానం ఎలా ఉంటుందనేది ఒక దీన్ని తీసుకొని చేసామన్నమాట. ఆ 2 పాత్రలు మీరే పోషించి స్కిట్ చేయగలరు ఇప్పుడు? ఖచ్చితంగా చేస్తాను. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. ఈ మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా? మురిగిపోయిన కంపెనీ కాదయా, మురుగప్ప అండ్ కంపెనీ. సార్ ఎవరు సార్ బోర్డు బయట రాసింది? ఆడు బాగానే రాశాడు, నీకే అర్థమైనట్లేదు, చదవడం వచ్చినట్లేదు. ఓ సారీ సార్, ఏమనుకోవచ్చు సార్. సార్ మీరు ఇక్కడ
నేను ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ని. ఓ అంత వచ్చి చెప్తే కానీ మాకు తెలియదా సార్? సరే ఎందుకు వచ్చావయ్యా? ఏం లేదు సార్, ఇక్కడ ఏదో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంట కదా. ఏంటి మా కంపెనీలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని జనరల్ మేనేజర్ని నాకే తెలియదు, మీకు తెలుసా? సార్ జనరల్ మేనేజర్ అంటే ఇప్పుడు ఉద్యోగం ఉన్నవాడికి మీకేం తెలుసు సార్? నొప్పి లేని వాళ్ళకి మాకు తెలిసేది నొప్పే. సో అందుకని ఇదిగోండి సార్. ఏంటది? అప్లికేషన్ సార్. ఓహో బయోడేటానా? ఓకే ఓకే. ఏంటయ్యా ఫిలప్ చేయకుండా ఇచ్చో? సార్ మీరేం పడుస్తున్నారు సార్ ఇక్కడ? రాసుకోండి. సరే పేరు చెప్పు. పండుగాడు. వీడు కొడితే దెబ్బే తగలదు. పండుగాడు ఏంటయ్యా? సార్ ముద్దు పేరు సార్. ఇప్పుడు ఇళ్లలో కుస్కు, కున్ను, పున్ను, రాజా అని పెట్టుకుంటారు కదా సార్, అలాగే మా వాళ్ళు కూడా నాకు ఆ పేరు పెట్టారు సార్. ఓహో ఇక్కడ ముద్దు పేర్లు రాయరు నాయనా. నువ్వు హ్యాపీగా నీ పూర్తి పేరు చెప్పు. రాసుకోండి సార్, మీ కర్మ నేనేం చేసేది. రాసుకోండి. చెప్పు. వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద వడ్డికాసులవాడ ఆపదముక్కులవాడ అలివేలుమంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్. ఒరే ఇంతేనా? ఇంకా ఏమన్నా ఉందా అంటే మధ్యలో కాణిపాకం వినాయకుడిని మర్చిపోయినట్టు సార్ మా నాయనమ్మ. మళ్ళీ పెడతానండి సార్. ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత పెడతాం సార్. అదే కరెక్ట్గా చెప్పడం తెలీదా? సరే ఫస్ట్ పేరు నువ్వు చెప్పిందే బాగుంది, నేను చెప్పింది అదే సార్. మీరు ఎగస్ట్రాలు చేస్తే నేనేం చేసేది దానికే. సరే అడ్రస్ చెప్పు. 2-22 డివైడెడ్ బై 222 మైనస్ 2222 ప్లస్ 22222 ఒక చుక్క పెట్టి బ్రాకెట్ మొదలుపెట్టి 22,22,22,22,222. రే ఇంత నంబర్ ఎక్కడన్నా ఉంటుందిరా ఇంటికి? ఉంది సార్. మేము గోడకు సున్నం వేసుకుంటే బయట మున్సిపాలిటీ మొత్తం అదే రాసిపోయారు సార్. సరే అదేదన్నా చిన్న నెంబర్ ఉంటే చెప్పలేవా? 108 రాసుకోండి. రే అది అంబులెన్స్ నెంబర్ రా. ఏం వద్దంటారా ఏం సార్ ఎవరన్నా? రాసుకోండి సార్. పెళ్ళయిందా? 2 సార్లు అయింది. 2 సార్లు కావటం ఏంట్రా? అంటే ఒకసారి మా అమ్మానం చేశారు, రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. పక్కింటి వాళ్ళు చేయడం ఏంటి? మంది గమనుండే క్యారెక్టర్ కాదులేండి సార్. నేను తిక్కగా చెప్పామంటే 3ఓసారి నేను చేస్తాను నీకు పెళ్ళి. వద్దులేండి సార్, ఇప్పుడు ఇద్దరితో ఏకలేక వస్తుంటా 3 ఆమె నాక అనుభవం. దేంట్లో సార్? రే దేంట్లో ఏందిరా? ఉద్యోగంలో చేసిన అనుభవం. ఇప్పుడు పెళ్ళి అంటారు, మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ అనుభవం అంటుంటారు. దేంట్లో క్లారిటీగా కరెక్ట్గా ఉండాలి సార్. ఏదన్నా అడిగితే ఉద్యోగం చేసిన అనుభవం చెప్పరా? 24 అవర్స్ తట్టుకోలేక మనల్ని తీసేశారు సార్. ఏంటి 24 అవర్స్కి తీసేశారా? ఏం చేసావు? లెక్కల్లో చిన్న పొరపాటు చేస్తే తీసేశారు సార్. లెక్కల్లో చిన్న పొరపాటు చేస్తే ఎవడన్నా తీసేస్తాడా? తీసేశారు సార్. అందుకు ఉదాహరణ నేనే. ఏంట్రా ఏందా చిన్న పొరపాటు? సైకిల్కి పెట్రోల్ ఖర్చు 25,000 రూపాయలని రాశాను సార్. ఈ సైకిల్కి పెట్రోల్ ఖర్చు 25,000. అందుకే కదా సార్ తీసేసింది వాళ్ళు. ఇలా సరదాగా ఆ స్కిట్ని చేయడం జరిగింది. చాలా వైరల్ అయింది ఇది. ఓకే. సుమగారితో భలే ఛాన్స్ లేని దాంట్లో చేసాము. అక్కడి నుంచి అవకాశాలు, స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇంకా బాగా సినీ రంగం వైపు ఏమన్నా వెళ్ళడం జరిగిందా? ఏ సినిమాలు చేశారు? మొట్టమొదట నేను సినిమాలు చేశాం, కానీ సినిమా అనేది ఆడాలి. సినిమా ఆడితేనే, జనాల్లోకి వెళితేనే మన క్యారెక్టర్ వెలుగులో. ముందు ఫస్ట్లో ఒక 2-3 సినిమాలు చేయడం జరిగింది, కానీ సాధు అనే ఒక సినిమా నాగబాబు గారి సినిమాది. తర్వాత ఇంకొక 2-3 సినిమాలు చేశాను. అప్పుడైతే పేరు రాలేదు, కానీ లాస్ట్ ఎందుకంటే కొన్ని మన ఫేట్ ప్రకారం జరుగుతుంది సార్. ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం కొంచెం కలిసి రావాలి. ఆ అదృష్టం అనేది ఆ ఒక్క సినిమా విషయంలో నాకు కలిసి వచ్చింది. ఎందుకంటే ఇండస్ట్రీలో పలానా హరిబాబు అనే పేరు వినపడింది. రాత్రి పక్క రోజు వినాయక చవితి పండుగ అయితే నేను బట్టలన్నీ సర్దుకొని బయలుదేరి రూమ్కి లాక్ చేశాను. మన ఓంకార్ గారి బ్రదరు దాంట్లో హీరోగా చేశారు. ఆయన ఫోన్ చేశారు. చేసి సార్ నేను హీరోగా చేస్తున్నాను, నా సినిమాలో మీరు రాజు గారి గది సినిమా. రాజు గారి గది కరెక్ట్. ఆ సినిమా హీరో గారు చేసి మీరు నాకు క్యారెక్టర్ నా దాంట్లో చేయాలి సార్, సపోర్టింగ్ దీంట్లో. అదంతా మీకు చిన్న క్యారెక్టర్ ఏనంటే చేస్తాను సార్, కానీ ఇప్పుడు నేను తత్కాల్ టికెట్ చాలా కష్టపడి బుక్ చేసుకున్నానండి, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నానని చెప్పాను. లేదండి భలేవాళ్ళు మీరు చెయ్యాలి రేపు పొద్దున్న షూటింగు అంటే మరి ఎట్లా సార్ అన్న. నేను పంపిస్తాను వెహికల్ ఇచ్చని టికెట్ క్యాన్సిల్ చేయించి ఇంకా చెల్లదు కదా చించేసి పొద్దున్నే అన్నపూర్ణ స్టూడియోలో పెట్టారండి. అక్కడ రఘుబాబు గారు, ప్రభాస్ గారు. అంత కాంబినేషన్ ఉంటుందని నాకు తెలియదు. అది వెళ్ళాక
అంటే మనం అప్పుడే ఇండస్ట్రీలో కొత్త కదా, రఘుబాబు గారు సీనియరు, ప్రభాస్ సింగ్ గారు సీనియర్, ఇద్దరు కూర్చో ఉన్నారు. అప్పటికే వాళ్ళ సీన్లు ఏదో చేస్తున్నారు. లేక ఓంకార్ గారు ఏంటంటే నన్ను తీసుకెళ్ళి మన రఘుబాబు గారికి పరిచయం చేస్తారు. ఈయన మీతో కాంబినేషన్ ఒక చిన్న ఇంటర్వ్యూస్ ఉంది సార్, దాంట్లో చేయించాలని అనుకుంటున్నాను అన్నాడు. ఇలా చూశాడు రఘుబాబు గారు, చూసి మంచి టైమింగ్ ఆర్టిస్ట్ అండి, పెట్టండి అన్నాడు. అంటే ఆయనతో మీకు పరిచయం అప్పటికి లేదు. లేదు, ఆయన ఇవి చూశారు. ఓకే, మీ స్కిట్స్ అవి ఈ స్కిట్స్ చూశారు. ఓకే. ప్రభాస్ సీన్ గారు కూడా రికమెండ్ చేశారు. ఇద్దరు ఆ సీన్లో ఆ టేక్ సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది సార్. ఎందుకంటే వాళ్ళిద్దరు సీనియర్స్, నేను కొత్త అయినా నాకు ఒక అనుభవం ఉంది కాబట్టి ఏక్ దమ్మున ఒకటే సింగిల్ షాట్లో కొట్టేశాం. అంటే 3 కెమెరాలు పెట్టారు ఆ షాట్లో. అయిపోయింది, క్లాప్స్ మోగిపోయింది మొత్తం. ఆయన ఓంకార్ గారి దగ్గరికి వచ్చి ఈ సీన్ మీకు బాగా వర్కౌట్ అవుతుంది సార్, మీకు మంచి పేరు వస్తుంది అన్నట్టు. అదే మాదిరి రాజుగారి గది ఈ రోజు కూడా ఆ సినిమా నన్ను నిలబెట్టింది. దాని తర్వాత 15 సినిమాలు 20 సినిమాలు చేశాను. అయితే అంత మంచి క్యారెక్టర్ పడాలి, అది జనాల్లోకి వెళ్ళాలి. అది ప్రభాస్ సింగ్ గారితో పరిచయం ఉంది, రఘుబాబు గారితో పరిచయం ఉంది, మరి ఎందుకని కంటిన్యూగా మీరు సినిమాలో చేయలేకపోయారు? అదే చెప్పాగా ఇప్పుడు, కొన్ని మనకి అదృష్టం ఒకటి, కొన్ని మనం మన లైఫ్ సాక్రిఫై చేయాలి సార్ దీంట్లో. అది మనం ఫ్యామిలీని వదిలేసి అక్కడికి వెళ్ళి చేయడం కొంత ఓకే, కానీ నేను చెప్పినట్టు కొంత అదృష్టం కూడా ఉండాలి. మనం ప్రయత్నం చేసినా. అంటే బాగా కష్టపడ్డ సందర్భాలు ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత? ఖచ్చితంగా ఉన్నాయి. ఆర్థికంగా అయితే మనకి ఇబ్బంది పడలేదులే, కానీ బట్ సినిమాలు రాలేదు, సినిమాలు పడలేదు, మనం ఇక్కడే ఉంటే మన భవిష్యత్తు ఏంటని ఒక ఆలోచన అయితే వచ్చింది. ఎట్లా అంటే దాదాపు 2 ఏళ్ళు ఉన్నారు అక్కడ? నేను 7 ఏళ్ళు ఉన్నాను. 7 ఏళ్ళు. సో ఈ 7 ఏళ్ళలో మామూలుగా కృష్ణానగర్ కష్టాలు అని మామూలుగా అంటూ ఉంటారు కదా, అట్లా మీకు ఏమైనా లైఫ్లో కష్టం అయితే ఏం పడలేదు అనిపించింది నాకు. ఎందుకంటే ఇమ్మీడియట్గా నాకు సెకండ్ ఆప్షన్ ఉంది, స్టేజ్. ఓకే. ఫస్ట్ స్టేజీ ప్రోగ్రామ్స్కే ప్రిఫర్ చేశాం. ఎందుకంటే 10 రూపాయలు డబ్బులు వస్తాయండి నేను. అందుకని అవి చేసుకుంటూ సినిమాలు, ఈ టీవీ షోస్ ఇవన్నీ చేయడం జరిగింది. టీవీస్ సినిమాస్ ఫేమ్కి పనికి వస్తాయి ఫస్ట్. ఈ తర్వాత కొంచెం ఈవెంట్స్ అట్లాంటి వాటిలో కొంచెం అమౌంట్ బాగా ఇస్తారు కాబట్టి దాంట్లో చేసామన్నమాట. సో కృష్ణానగర్ కష్టాలు అయితే ఉన్నాయి. అటువంటి ఏదైనా ఒక కష్టం ఏదైనా ఉందా బాగా ఇబ్బంది పడ్డ సందర్భం? మరి ఇబ్బంది పడ్డం కాదు, కానీ ఇంటి దగ్గర లేమన్నా హోమ్ సిక్ అనమాట. ఇంటి దగ్గర పిల్లలు చదువులు వాళ్ళని జాగ్రత్తగా చూడు. ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్ ఫాస్ట్ జనరేషన్ అండి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, వాళ్ళని అన్నీ చూసుకుంటూనే చెయ్యాలి. ఫ్యామిలీ మళ్ళీ ఇబ్బంది పడకూడదు. అందుకని వాళ్ళ విషయంలో కొంత ఇబ్బంది ఎంత ఉన్నా కూడా రెగ్యులర్ రెవెన్యూ లేకుండా ప్రోగ్రామ్స్ అండి మనం కంటిన్యూ చెప్పలేము. ప్రోగ్రామ్స్ సీజన్లో వస్తాయి, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాయి. ఇప్పుడు ఇది అనుకోండి, యాంకరింగ్ కానీ ఒక న్యూస్ రీడర్గా కానీ మీకు మంత్లీ శాలరీ వచ్చేస్తుంటుంది, ఇది ఇలా జరిగిపోతుంది. ఇంటికి అలాంటి ఇబ్బందులు ఏమి, ఇది రోజు ఎదురు చూడాలి సార్. రోజు ఎదురు చూడాలి, ఎవరు వస్తారు, ఎవరిస్తారు, ఏం చేస్తాము ఏది తెలియదు. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు చేయడం అనమాట. అట్లా దాని నుంచి దాటుకొని చేసాం. మంచి పేరే వచ్చింది, నాటక రంగంలో వచ్చింది, టీవీ షోస్లో వచ్చింది, ప్లస్ సినిమాల్లో కూడా 1-2 సినిమాలు మంచి సినిమాలు పడ్డాయి. అట్లా ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఓకే సార్. నేనేంటంటే కొన్ని సినిమాలు కూడా ఇప్పుడు నెల్లూరు వాతావరణంలో నెల్లూరు సినిమా కూడా జరుగుతున్నాయి, చేస్తున్నారు. నెల్లూరు అసోసియేషన్ ఆల్రెడీ మద్రాస్ బస్ స్టాండ్ అని ఒక సినిమా చేశాను. ఆ తర్వాత మన కానిస్టేబుల్ క్యారెక్టర్ ఒకటి చేశాను సినిమా, అది కూడా బాగా, మహిషాసురుడు పేరు అది. డాక్టర్ గురుప్రసాద్ గారు నిర్మాత, తర్వాత రవికుమార్ గారు దానికి డైరెక్టరు, శివలంకి జనార్దన్ గారు మెడ్రాస్ బస్ స్టాండ్ నెల్లూరు సినిమా అసోసియేషన్లో అధ్యక్షుడు ఉన్నాను, నేను ఉన్నాను. ఇలా సినిమాలు చేయడం జరుగుతూ ఉంది. కొన్ని బయట సినిమాలు చేశాను. ఇప్పుడు ఇంకా 1-2 సినిమాలు మంచి పెద్ద సినిమాలు కూడా అడుగున్నారు, జరుగుతూ ఉంది. ఓకే. సో ఇంతగా రాణించినటువంటి దూర్నాల హరిబాబుకి ప్రముఖుల నుంచి ప్రశంసలు, అవార్డుల విషయం తీసుకుంటే? అవార్డులు నాకు బాగానే వచ్చాయని చెప్పాలి సార్. నా ప్రశంసలు కూడా బాగానే వచ్చాయి. ఎందుకంటే మొట్టమొదటి నుంచి నాటక రంగంలో నేను పౌరాణికాల నుంచి సాంఘికాలకు వచ్చిన తర్వాత కళాంజలి అనంత్ గారు, మురళీ ఆర్ట్స్తో ఒక పరిచయం. కళాంజలి అనంత్ అని రచయిత, దర్శకుడు, ఆయన నటుడు కూడా.
ఆయన కొన్ని నాటకాలు రాస్తూ పరిషత్తులు ఆడడం జరిగింది. నాకు ప్రత్యేకంగా ఒక కామెడీ పాత్ర రాసేవాడు అనమాట. దానికి ఒక మనసున మనసే అన్న నాటిక అది 19 సార్లు బెస్ట్ కమెడియన్గా పరిషత్తుల్లో సెలెక్ట్ కావడం జరిగింది. గోల్డ్ మెడల్ వచ్చింది, క్యాష్ అవార్డ్స్ వచ్చాయి. అది కూడా గోల్డ్ మెడల్ ఆస్కా, ఆంధ్ర సోషల్ కల్చరల్ అసోసియేషన్ అంటే సినిమా వాళ్ళ పరిషత్ అన్నమాట. బాలసుబ్రహ్మణ్యం గారు, వెన్నెలకంటి గారు, అప్పట్లో అందరూ సినిమా వాళ్ళందరూ కూడా 3 రోజుల పాటు ఆ పరిషత్తుని నడిపేవాళ్ళు. దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళ కాంబినేషన్లో నాకు బెస్ట్ కమెడియన్ గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే ప్రభావతి గారని ఆ అమ్మాయి చేసింది, ఆ అమ్మాయికి గోల్డ్ మెడల్, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ తర్వాత బెంగళూరు, ఇలా దాదాపు రేల్ కళారంగ్, సత్తెనపల్లి ప్రగతి కళా మండలి, ఇట్లాంటివన్నీ సాతులూరు 19 సార్లు బెస్ట్ కమెడియన్. దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా ఇలా అవార్డ్స్ వస్తూ ఉంటే అరే దీంట్లో ఏదో ఉంది అనేది ఆ నాటకంలో ఉందని మనం సొంతగా కొన్ని నాటకాలు మనం చేసుకొని అట్లా ఆడడం జరిగిందనమాట. దాంట్లో ఇవన్నీ వచ్చాయి. ఆ తర్వాత టీవీకి వచ్చేటప్పటికి స్మైల్ రాజా స్మైల్ అవార్డు, తర్వాత అన్ని షోస్లో కొన్ని మన ఫ్యామిలీ సర్కస్ దీంట్లో కూడా మా టీము బెస్ట్ టీమ్గా వచ్చింది. అట్లా అవార్డ్స్ అనేవి అయితే నేను అమెరికాకు 3 సార్లు వెళ్ళొచ్చాను సార్, కేవలం ఆర్ట్ వల్లే. సురేష్ మండువా గారని నెల్లూరు వాసి, ఆయన ఈ ప్రోగ్రాం చూసి అక్కడికి పిలిపించారు. ఆ తర్వాత రమణారెడ్డి గారని ఒక ఆయన, ఇక్కడ నెల్లూరు వాళ్ళే వాళ్ళు కూడా. అట్లా వాళ్ళందరి సహకారంతో చేయగలిగాం. అక్కడ నాకు అమెరికన్ ఎక్సలెన్సీ అవార్డు కూడా ఇచ్చారు. మీకు ఇచ్చారు. ఓకే, మరి రాజకీయంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? రాజకీయంలోకి రావడం అంటే అండి, తెలుగుదేశం పార్టీ అనేది ఒక కళాకారుడు స్థాపించిన పార్టీ. ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించి ఆయన 9 నెలల్లో పార్టీ స్థాపించిన 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కళాకారుడిగా ఆయన అదొక గ్రేట్, గొప్ప విషయం. అప్పుడు దాంట్లో ఏంటంటే ఒక సాంస్కృతిక విభాగం ఉంది, దాంట్లో కల్చరల్ వింగ్. అప్పుడే ఆ కల్చరల్ వింగ్ వైపు ఆకర్షితులయ్యాం. ఇంకా రామారావు గారు అలా ఉన్నప్పుడు దాన్ని బాగా ఎంకరేజ్ చేశారనమాట. దాంట్లో అయ్యాం. దాదాపు ఎన్టీఆర్ గారితో నేను డైరెక్ట్గా చూడడం జరిగింది. ఆయనతో మాట్లాడడం అయితే జరగలేదు, కానీ నేను దగ్గరగా బాగా ఆయన పార్టీ కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చినప్పుడు, లక్ష్మీపార్వతి గారు ఆయన ఇద్దరు వచ్చినప్పుడు, ఈ అంతా కూడా రమేష్ రెడ్డి గారు వీళ్ళంతా అప్పుడు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అప్పుడు నేను రామారావు గారిని దగ్గరగా, చాలా దగ్గర, ఇంతే దగ్గర చూడడం జరిగింది. అయితే ఆయనతో మాట్లాడే అవకాశం రాలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కల్చరల్ వింగ్కి ప్రాధాన్యత ఇచ్చారు. నేను 4 సార్లు జిల్లా అధ్యక్షుడిగా చేశాను. సో ఇంకా అంత మాకు ఆ వింగ్ని అంత డెవలప్ చేసి మాకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఆ కల్చరల్ వింగ్ వైపే మేము తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగంలో కొనసాగాను నేను. సో ఇప్పుడు ఎలా ఉంది పార్టీలో మీకు ప్రిఫరెన్స్? ఖచ్చితంగా బాగుందండి. ఎందుకంటే ఏ విభాగాన్ని వాళ్ళు తక్కువగా చూడరు. చంద్రబాబు గారికి కళల పట్ల ఆసక్తి ఉంది, కళాకారుల పట్ల ఆసక్తి ఉంది. ఇంతకుముందు మేము ఏంటంటే గతంలో కూడా 2014-19 కాలంలో కూడా మంచి ప్రదర్శనలు చేయించడం జరిగింది. నాటికలను అన్నింటిని ప్రోత్సహించడం జరిగింది. నేను ఇక్కడ కోఆర్డినేటర్గా నాకు అవకాశం కల్పించారు. తర్వాత నాటక అకాడమీలో నన్ను డైరెక్టర్గా వేశారు, గవర్నమెంట్ నామినేటెడ్ పోస్ట్ అప్పట్లో. ఇప్పుడు కూడా ఇక ఈ ప్రోగ్రామ్స్ మొన్న కూడా చూశారు కదా, హంస అవార్డు ఏదో కళారత్న హంస అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ కళారంగాన్ని ప్రోత్సహించడంలో బాబు గారికి ఇది ఉంది, ఆయన చేస్తారు కూడా. సో ప్రశంసలు అయితే చెప్పారు, విమర్శలు చేయడం కానీ, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కానీ? విమర్శలు అయితే నా దృష్టికి అయితే ఏం రాలేదు సార్, కానీ అనుకుంటారు ఉంటాయి. విమర్శలు లేకుండా ఉండవు. ఎలాంటి విమర్శలు అంటే ఇదే, మనం ఎదుగుతున్న కొద్దీ కొన్ని విమర్శలు వస్తాయి. ఏంటంటే వీడు ఎదుగుతున్నాడు అనే దాంట్లోనే విమర్శలు ఉంటాయి. అలా విమర్శలు వచ్చాయంటేనే మనం స్థాయి పెరిగినట్టు లెక్క. సో మన గురించి వాడు మాట్లాడుతున్నారంటే మన స్థాయి పెరిగినట్టు లెక్క. అందుకని మనం ఆ విమర్శని ఎప్పుడు కూడా అది మంచి విమర్శ అయితే తీసుకొని నేను అది కరెక్టా కాదా దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. నేను ఎప్పుడన్నా అనిపించిందా, అరే జర్నలిస్ట్గా ఉంటే బాగుండేది, ఈరోజు అంటే ఆనాటి జర్నలిస్టులు చాలామంది ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. ఓకే, అరే వీళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, నేను కనుక ఆ రోజు ఉంటే
నా పరిస్థితి వేరే విధంగా ఉండేదేమో అట్లా ఏం లేదండి, ఏం లేదు. ఎందుకంటే నేను ఆర్టిస్ట్ ప్రొఫెషన్లోనే నాకు మక్కువ ఉండేది. జర్నలిజంలో ఏంటంటే తెర వెనక జర్నలిజం. ఇప్పుడు మీరు చెప్పినట్టు వీడియో జర్నలిస్టు అంటే ఇక్కడ మీకు మనం కనపడుతూ న్యూస్ రీడింగ్ చదువుతూ అది చేసేసాను, ఆల్రెడీ 10 ఏళ్ళు చేశాను. అది చేశారు, కానీ మీ టైంలో ఉండేవాళ్ళు ఈ రోజు మంచి పొజిషన్లో ఉన్నారు చాలా మంది. ఆఫ్ కోర్స్. సో మనం అంతగా రాణించలేకపోయామే. దీంట్లోకి జంప్ అవ్వడం అనేది జరిగిందనమాట. నాకు ఇంట్రెస్ట్ నాటక రంగం, అంతే తప్ప అటువంటి ఫీలింగ్ ఏం లేదు. ఎవరి ఇది వాళ్ళది, టాలెంట్ వాళ్ళది, అంతే. రైట్. చివరిగా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని కామెడీ స్కిట్లు చేయాలనుకున్న వాళ్ళు కానీ, కామెడీ రంగంలోకి రావాలా అనుకున్న వాళ్ళు కానీ, సాంస్కృతిక విభాగంలో అడుగు పెట్టాలి అనుకున్న వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా సూచన ఏమైనా ఉందా? ఏం లేదండి, ఇప్పుడు నేను హరివి రమ్మని చెప్తారా, వద్దని చెప్తారా? అసలు వచ్చేవాళ్ళు రమ్మనే చెప్తాను, రమ్మనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాన్ని మనం కాదనడానికి లేదండి. అది ఏ రంగమైనా కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకొక రంగం కావచ్చు, సాంస్కృతికం కావచ్చు, ఇట్లా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ గివ్ టు ది ఎడ్యుకేషన్, ఆ తర్వాతే ఏదైనా. అందువల్ల ముందు ఇది చేసిన తర్వాతనే సెకండరీగా తీసుకోండి, దాన్ని ఉపయోగించుకోండి. నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను సొంత సంస్థను కూడా హరివిల్ క్రియేషన్స్ అని దాన్ని స్థాపించాను. దాని ద్వారా చాలా ప్రోగ్రామ్స్, ముఖ్యంగా ఏంటంటే ఉగాది పురస్కారాలు ఇవ్వడం అనేది ఒకటి పెట్టుకున్నాను అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారంతో. ఆయన చాలా వరకు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కొంతమంది స్పాన్సర్స్ ద్వారా అవన్నీ చేయించడం జరిగింది. 25 కళా సంఘాల అధ్యక్షుడు. అలాగే లేడీ గెటప్ కూడా మీరు వేయడం జరిగింది కదా. సో లేడీ గెటప్ వేయాలి అంటే, లేడీ గెటప్ వేయాలంటే సాహసం చేయాలి నిజంగా. ఎందుకంటే మళ్ళీ 10 మందిలోకి వచ్చి తిరగాలి అంటే ఒక సాహసమే అది. అటువంటి గెటప్ వేయాలి అని ఎందుకు అనిపించింది? కళాకారుడిగా ఏదైనా చేయాలి, ఏ గెటప్ అయినా వేయాలి, ఆ ఫీలింగ్ అయితే ఏం లేదు, కానీ చేయడం జరిగింది. అంజాద్ బాబు గారు చెప్పాను కదా మీకు, కామెడీ వార్తలని, దాంట్లో కిషోర్ దాస్ గారు వీళ్ళందరూ కూడా పట్టుబట్టి అది వేస్తాడు ఈయన అనే దాంట్లో వెయ్యడు అని వాళ్ళ ఉద్దేశం, అంజాద్ బాబు గారు ఏమో వేస్తాడు అనేది ఉద్దేశం. అలా పెట్టుకుని వాళ్ళు చేశారు. ఇమ్మీడియట్గా నేను ఒప్పుకొని క్యారెక్టర్ చేయడం చేశారు. ఉందండి కామెడీ వార్తల్లో, అది మంచి పేరు కూడా వచ్చింది, చేశాను. యాక్చువల్గా అది ఒక ఛాలెంజ్ అనమాట ఆర్టిస్ట్కి. నరేష్ గారు కానీ రాజేంద్ర బాబు, మన రాజేంద్ర ప్రసాద్ గారు ఎటువంటి క్యారెక్టర్, మేడం సినిమాలో ఎంత పేరు వచ్చింది, మంచి పేరు వచ్చింది. నరేష్ గారు కానీ చిత్రం బళ్ళారవి చిత్రం, అవన్నీ జబర్దస్త్లో చాలా మంది ఆర్టిస్టులు గెటప్లు వేశారు. అవి ఆర్టిస్ట్గా అయితే నేనే చేయకూడదు, అందువల్ల చేశాను. అలాగే తనికేళ్ల భరణి, సుమంత్, నెల్లూరుకు కూడా చాలామంది నెల్లూరు నుంచి వెళ్ళిన కళాకారులు ఉన్నారు కదా. వీళ్ళు ఎవరన్నా మిమ్మల్ని ప్రోత్సహించడం ఏమైనా చేయడం జరిగిందా మీకు నిలదొక్కునే విధంగా? ప్రోత్సహించడంలో అయితే ఒకటి సార్, ఇప్పుడు ఎవరి రూట్లో వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు మనకి నేను చెప్పాను కదా, ఇప్పుడు రఘుబాబు గారు ఆ తర్వాత మళ్ళీ పిలిచి ఇంకొక సినిమా కూడా అవకాశం ఇప్పించారు. భరణి గారు ఆయన చెప్పారు. అట్లా భరణి గారితో మంచి పరిచయం అండి. మనం ఇక్కడికి తీసుకొచ్చి ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది 25 కళా సంఘాల దీంట్లో హరివిల్ క్రియేషన్స్ ద్వారా. సినిమా వాళ్ళు సుమన్ గారు వచ్చారు, సుమన్ గారు కూడా పరిచయం బాగా. ఎందుకంటే ఒక ఫౌండేషన్ అనేది ముందు ఫస్ట్ మనం ఏర్పరచుకోవాలి, వాళ్ళతో పరిచయాలు ఉండాలి. ఆ పరిచయాలకు కోసం మనం కొన్ని చేయడం కూడా జరిగింది. వాళ్ళు బాగా పరిచయం అవ్వడం. ఈరోజు భరణి గారి ఇంటికి పోయి మనం ఇంట్లో మనిషిలాగా వ్యవహరించగలుగుతున్నామంటే ఆ పరిచయం. అది అట్లా సినిమా వాళ్ళందరితో చాలా పరిచయాలు ఉన్నాయి. చిట్టిబాబు గారు, అనంత్ గారు, కొంతమంది రాళ్లపల్లి గారు, చనిపోయిన రాళ్లపల్లి గారు, చాలామందిని మనం తీసుకొచ్చాము కూడా ఇక్కడికి. తీసుకొచ్చి ఉగాది పురస్కారాలు వాళ్ళ చేతుల మీదుగా మనం ఇక్కడ ప్రదానం చేయించడం జరిగింది. అలాగే నెల్లూరులో కొంతమంది ప్రముఖులకు కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ఇవ్వడం, ఉగాది పురస్కారం ఇవ్వడం జరిగింది. అలాగే చివరిగా మనం అనుకున్నాం, ఏమన్నా చెప్పదలిచారా కొత్తగా వచ్చేటువంటి కళాకారులకు కానీ? ఖచ్చితంగా అండి, ఎందుకంటే నాకున్న అనుభవంలో ఫస్ట్ డెడికేషన్ ఉండాలి దీని మీద. ఏదైనా అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, డెడికేషన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, టైం మెయింటెనెన్స్. ఇప్పుడు ఎందుకంటే అమెరికన్స్ చూడండి, వాళ్ళు టైం మెయింటెనెన్స్ చాలా పర్ఫెక్ట్, మినిట్ టు మినిట్ చేస్తారు. అలా అది నేర్చుకొని కానీ మనం చేయగలిగితే దేంట్లో అయినా కూడా ఫస్ట్ ఒక కాన్సన్ట్రేషన్, దాని మీద కమిట్మెంట్, ఇవన్నీ కనుక ఉంటే షైన్ అవుతాం.
అది మొదటి నుంచి నేను అది నేర్చుకున్నాను. నా ఫీల్డ్లో నేను సక్సెస్ అయ్యాను. కరెక్ట్గా మన ఇంటర్వ్యూ కూడా 9 గంటలకు స్టార్ట్ అవుతుందంటే 5-6 నిమిషాల ముందే స్టూడియోలో ఉన్నారు. అది అలవాటైంది. సో అదనమాట టైం మెయింటెనెన్స్ గురించి చెబుతూ ఉన్నారు. సో ఒకవైపు యాంకర్కి పంచి కూడా వేసినట్టున్నారు, ఒక 5 నిమిషాలు లేట్ అయింది. అట్లే లేదు. మొత్తానికి నాకు కూడా ఒక షంట్ ఇచ్చేసారు పనిలో పోయి టైంకి రావాలా అని. సో అదనమాట మొత్తానికి చాలా పంక్చువాలిటీ అనేది మనం ఇక్కడ కూడా హాస్యాన్ని పండించారు చివరిగా మీరు. లైఫ్లో కొన్ని నేర్చుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అంతే, ఇంకేం లేదు. అది చాలా జాగ్రత్తగా మనం చేసుకుంటే దేంట్లో అయినా షైన్ కాకపోవడం అంటలేదు. దాని మీద దృష్టి ఉండాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఏ ఫీల్డ్ అయినా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రైట్, తప్పకుండా సమయపాలన అయితే అందరూ కూడా పాటించండి. సో ఇబ్బందులు అనేది ఉంటాయి కాబట్టి ఇబ్బందులను అడ్జస్ట్ చేసుకొని టైంకి వెళ్తే లైఫ్లో సక్సెస్ అవుతారు. పని మీద నిబద్ధత అనేది ఉండాలి అంటున్నారు దొర్నాల హరిబాబు. ఇది వాటి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం. నమస్కారం.